హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ ఇంద్రజ 369. మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు ఆకుకూర తిన్నప్పుడు ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అదే పాలకూర ఎగ్ ఆమ్లెట్ ఫ్రెండ్స్, ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. నేను ఒక అరకట్ట పాలకూర కట్ట తీసుకున్నాను ఫ్రెండ్స్. శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, వీలైనంతగా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా సన్నగా కట్ చేసుకున్న పాలకూరని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక హాఫ్ ఉల్లిగడ్డ ముక్క తీసుకొని కోసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా చిన్నగా తురుముకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డని. ఇలా కోసుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని పాలకూర గిన్నెలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కలు కోసుకున్న తర్వాతకి పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక పావు స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక పావు స్పూను మసాలా వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇలా అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా పగలగొట్టుకున్న 3 ఎగ్స్ని నేను పాలకూరలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పాలకూర ఎగ్గు కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను పేనం పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పేనం వేడెక్కినాక కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కినాక ఆమ్లెట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా పాలకూర ఎగ్ ఆమ్లెట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 2 వైపులా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా మగ్గనియండి ఫ్రెండ్స్, ఎందుకంటే పాలకూర ఉంది కాబట్టి మగ్గితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ పాలకూర ఎగ్ ఆమ్లెట్. ఫ్రెండ్స్, నేనైతే ఒక ప్లేట్లోకి వేసుకున్నాను ఆమ్లెట్, పాలకూర ఎగ్ ఆమ్లెట్. ఇంతే ఫ్రెండ్స్, పాలకూర ఎగ్ ఆమ్లెట్. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.